సాదాసీదాగా కనిపించే అత్యంత ప్రతిభావంతుడైన ఒక నటుడు మన ముందున్నారు. సినిమాలో కనపడితేనే చాలు అనుకున్న దగ్గర నుంచి హీరో అయిపోవటం, వరుసగా 3 సినిమాలు బ్లాక్ బస్టర్లు అవటం. సుహాస్ హీరోగా చేస్తే ఖచ్చితంగా ఆ సినిమాలో విషయం ఉంటుంది అనే పేరు సంపాదించుకోవడం అనేది చిన్న విషయం కాదు. అంటే కథ రాసుకుని తర్వాత యాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవటం వేరు, పేపర్ మీద సుహాసన్ పెట్టడమే మంచి అచీవ్మెంట్ అనిపించింది సార్. ఎక్కడ ఎవరన్నా మామూలుగా అయితే సుహాస్ ఏంటి, హీరో ఏంటి అన్న వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు కదా. ఇసుకేస్తే అందులో రావాలి బయటికి, అది చాలా కష్టం కదా సార్. ఇంత పెద్ద ఇండస్ట్రీలో అనేది ఆబ్వియస్గా భయం ఉంటుంది. లక్కీగా అయిపోయినది, అదృష్టం కొంచెం సహకరించి ఇప్పుడు చాలా హ్యాపీ సార్. డైరెక్టర్స్ మీకు మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఏమని చెప్తారు? నాకు పూరి సార్ అంటే ప్రాణం సార్, అసలు చాలా పిచ్చి. మీరు మామూలుగా పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా లేకపోతే లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ సార్. అవునా? మా డిగ్రీ క్లాస్మేట్ తను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు సాదాసీదాగా కనిపించే అత్యంత ప్రతిభావంతుడైన ఒక నటుడు మన ముందున్నారు. లేటెస్ట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో కథానాయకుడుగా ఉన్నత స్థాయిలో నటించి అంతే ప్రేక్షకుల నుంచి ఆదరాభిమానాలు సంపాదించుకున్నాడు. ఆ సినిమాతో హ్యాట్రిక్ హీరో కూడా అనిపించుకున్నాడు. సో తను ఇంకెవరో కాదు, సుహాస్. హాయ్ సుహాస్. నమస్తే. నమస్తే సార్. చాలా సంతోషం. అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదో తీయాలని ఒక తపనతోటి షార్ట్ ఫిలిమ్స్ నుంచి మొదలుపెట్టి గ్లామర్ని నమ్ముకోకుండా పర్ఫార్మెన్స్ని నమ్ముకొని అతి తక్కువ టైంలోనే, నాకు తెలిసి మీరు పడిపడి లేచే మనసు అనుకుంటా ఫస్ట్ ఫిలిం నేను చూసింది అయితే. అదే ఫస్ట్ 2018లో వచ్చింది. సో ఇంత షార్ట్ స్పాన్లోనే ఒక మంచి నటుడిగా, దాంతోపాటు హీరోగా పేరు సంపాదించుకొని హ్యాట్రిక్ సంపాదించుకున్నారు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, ఇప్పుడు ఈ సినిమా. సో చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం, ఇలా కలుసుకోవటం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఈ హ్యాట్రిక్ విజయం వెనక ఇది తలుచుకుంటే అంటే మీ కష్టం ఎంత ఉందనేది నాకైతే తెలియదు. ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడ్డారు మీరు? అంటే నేను పడిపడి లేచే మనసు 2018లో రిలీజ్ అయింది, కానీ నేను వచ్చి అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేది 2015 నుంచి స్టార్ట్ చేశాను సార్ షార్ట్ ఫిల్మ్స్ చేయటం. నేను హైదరాబాద్ వచ్చింది అయితే 2013లో వచ్చాను. ఓకే. అంటే సినిమాలో ఎక్కువ చెప్పలేదండి. ఏం నేను వచ్చి 10 ఏళ్ళు దాటిపోతుందా ఏంటి, ఏజ్ ఏంటి మనది అప్పుడే నా ఏంటి ఇంత ఫాస్ట్గా 10 ఇయర్స్ ఇంత ఫాస్ట్గా అయిపోయినాయి ఏంటి అని అనిపిస్తుంది. కానీ చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఎంత భయపడుకుంటూ వచ్చాం, అసలు ఉంటామో ఉండమో అనుకుని, సర్లే ఒక 6 నెలలు ట్రై చేద్దాం, లేకపోతే జాబ్ చేసుకుందాం అని అనుకుని బయలుదేరాం. మంచి ఏదో సాదాసీదాగా అలా వచ్చేసి అలా హైదరాబాద్ బస్సులు తిరుగుతుంటే భయం వేస్తా బిల్డింగ్ చూసి. సినిమాలో కనపడితేనే చాలు అనుకున్న దగ్గర నుంచి హీరో అయిపోవటం, వరుసగా 3 సినిమాలు బ్లాక్ బస్టర్లు అవటం, ఏంటో సార్ నాకు చాలా కలలాగా అనిపిస్తుంది. జరిగిపోయింది అంటారా? అవును సార్. అదే. సో మీరు అంటే ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ గురించి అంటే మీరు ఆ సినిమాల్లో మీరు హీరోగా చేసిన 3 సినిమాలు కూడా కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్సే. అవును సార్. సో అసలు ఎవరు ఎట్లా మీ దగ్గరికి సుహాస్ని నమ్మి సుహాస్కి కథలు చెప్పడం, సుహాస్తో వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఇది సుహాస్కి అయితే వర్కౌట్ అవుద్దని వాళ్ళు నమ్మటం, ఇది ఎట్లా జరిగింది అసలు? ఇంకా చాలామంది ఉన్నారు కదా ఇంత. ఏమో సార్, అంటే సుహాస్ హీరోగా చేస్తే ఖచ్చితంగా ఆ సినిమాలో విషయం ఉంటుంది అనే పేరు సంపాదించుకోవడం అనేది చిన్న విషయం కాదు. అవును సార్. చాలా అంటే డైరెక్టర్లకే ఇవ్వాలి సార్. అంటే వాళ్ళు అంత మంచిగా నన్ను నమ్మి రాసుకుని వచ్చి, ఇప్పుడు బయట కూడా వేరే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అంటారు ఇలా ఇవాళ ఒకరు వచ్చారు, సుహాస్ని అనుకుని రాసుకున్నాం అని. ఆఫ్టర్ కలర్ ఫోటో కొంచెం ఎక్కువ అంటే నిజమేనా అని నమ్మేవాడిని కాదు. ఆ రైటర్ పద్మభూషణ్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనమాట. అంటే మంచి విషయమే మనం అనుకుని, అంటే కథ రాసుకుని తర్వాత యాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవటం వేరు, పేపర్ మీద సుహాసన్ పెట్టడమే మంచి అచీవ్మెంట్ అనిపించింది సార్. అన్నీ చేయలేను కానీ బట్ చాలా ఆనందంగా ఉంది సార్. అంతమంది నన్ను అనుకుని రాసుకుంటున్నారు అనేది పెద్ద అచీవ్మెంట్ అనిపిస్తుంది. అదే. సో అంబాజీపేట అనేది మీరు రిలీజ్ అయిపోయిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది మీ పర్ఫార్మెన్స్కి. సో దానికి తోడు మీరు చెప్పారు కూడా 2 సార్లు ఈ సినిమా కోసం గుండు చేయించుకోవాల్సి వచ్చింది షూటింగ్ గ్యాప్ రావటం వల్ల అని. అంటే ఒక సినిమా కోసం
కష్టపడటం వేరు, మనల్ని అది మామూలుగానే మీరు గ్లామర్ కాదు, అందులోనే ఇంకా అసలు గుండె కొట్టించుకునే సీన్ కూడా కొంచెం ఎంట్రుకలు ఉంచుకుంటా అట్లా మొత్తం. మామూలుగా అయితే వేరే వాళ్ళు అయితే ఒకసారి ఇట్లా కత్తిరి పెట్టుని చూపిస్తారు, తర్వాత మొత్తం గుండెతో చూపిస్తారు, ఇక గుండె చేయించారని అర్థం. అది చేసే ప్రాసెస్ను కూడా చూపించడం అది సాధారణంగా ఒప్పుకోరు అట్లా. సో ఇంత కష్టం ఒక సినిమా కోసం మీరు ఏ పాత్రకైనా ఇలాగే కష్టపడాలి అనే ఇది అనుకున్నారా మీరు, ఇట్లా కష్టపడాలి అని చెప్పేసి? అవును, అంటే నాకు ఆ ప్రాసెస్ అంతా ఇష్టం సార్. ఓకే, సినిమా ప్రాసెస్ అంటేనే చాలా ఇష్టం. మనం అసలు హీరో అవ్వం అనుకున్నాం, హీరో అయ్యాం, మంచి మార్కెట్ వచ్చింది, ఇంకెంత చేయాలి మనం దాని గురించి. అంటే మార్కెట్ వచ్చినా రాకపోయినా అంతే చేసి ఉండి, అది ఆ ప్రాసెస్ ఇష్టం సార్. ఇప్పుడు ఇట్లా పెట్టేవచ్చు సినిమాకి, మనకే పేరు వస్తుంది కదా సార్. అంటే ఇంకా నేను ఎవరికి ఫేవర్ చేయట్లేదు కదా, నాకు నేను చేసుకుంటున్న దాంట్లోనే అది. సో అది నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది సార్, ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. అదే ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ అది ఏమైనా నెగిటివ్ రిజల్ట్ వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర, ఈ కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనే ఎక్కడైనా ఆ సందేహం అది ఉండదా మీకు? లేదు సార్, నేను సినిమా చేస్తున్నానంటే ఖచ్చితంగా మెయిన్ నేను హీరోగా, ఫుల్ లెంత్ హీరోగా నేను చేస్తున్నాను అంటే అది ఖచ్చితంగా నమ్మే చేస్తాను సార్. అందుకనే అప్పుడు అంబాజీపేట అప్పుడు కూడా ప్రమోషన్స్ అప్పుడు ఏంటి అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అంటే నాకు తెలుసు స్క్రిప్ట్ అప్పటి నుంచే సినిమా హిట్ అని. ఓకే, అంటే అంత ఎక్సైట్ అయ్యాను కాబట్టి అంత పెట్టేశాను సార్ దానికి. అదే పైగా మీకు దుష్యంత్ ఏంటంటే ముందుగానే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పరిచయం కదా? అవును, ముందు నుంచి షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచే పరిచయం సార్. ఓకే, యాక్చువల్ తను డియర్ కామ్రేడ్ చేసాడు, దానికంటే ముందే పరిచయం? దానికంటే ముందే పరిచయం. ఓకే, ముందు నుంచే పరిచయం. నాతో షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడు నేను కాకపోతే నేను చాయ్ బిస్కెట్ నుంచి బయటికి రాను అని చెప్పాను అనమాట. సో అంటే నేను షార్ట్ ఫిల్మ్లో హీరోగా అనుకున్నాను, ఫోన్లండి డైరెక్ట్గా చేసేసాను. సినిమా రిలీజ్ తర్వాత మీరు టూర్కి వెళ్ళారు కదా, జనం దగ్గరికి వెళ్ళారు, ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళారు కదా. సో ప్రేక్షకుల నుంచి వాళ్ళతో మమేకం అవ్వటం, వాళ్ళ నుంచి వచ్చిన ఆ స్పందనలు అవి చూస్తే ఏమనిపించింది మీకు? ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళతోటి, జనంతో? చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ అంటే కలర్ ఫోటో అప్పుడు అప్లాజ్ వచ్చింది, కానీ అప్పుడు థియేటర్స్ లేదు, కరోనా టైం కదా అప్పుడు. ఓటీటీ ఫిల్మ్ అది. అవును సార్. పద్మభూషణ్ అప్పుడు మదర్స్ అందరూ ఇలాగే టూర్ వెళ్ళాం, రైటర్ పద్మభూషణ్ అప్పుడు. మదర్స్ అందరూ ఎయిట్ చేసి వచ్చి ఇలా బ్లెస్ చేస్తా, అదంతా నాకు అసలు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ సార్. అంటే ఇంత ప్రేమ జెన్యూన్గా లవ్ చేస్తూ చాలా బాగుంది నాన్న అని చెప్పడం. మళ్ళీ దీనికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు రైటర్ పద్మభూషణ్ అప్పుడు కూడా చెప్పాము మేము, నీకు ఖచ్చితంగా అన్ని సినిమాలు ఆడాలి. ఓకే ఉంటాం. ఈ కుర్రోళ్ళందరూ హీరో అని అరవటం చాలా ఎంజాయ్ చేశాను సార్. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఎవరన్నా మామూలుగా అయితే సుహాస్ ఏంటి, హీరో ఏంటి అన్న వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు కదా. ఉంటారు మామూలుగా. మన హీరో అంటే ఈ రోజుల్లో, ఒకప్పుడు అంటే లేదు కానీ ఇప్పుడు అందరూ కూడా 6 ప్యాకులు చేస్తున్నారు, కసరత్తులు మంచి వర్కౌట్లు చేసేసి బాడీ బిల్డప్ చేస్తున్నారు, ఎంత వీలైతే అంత గ్లామర్ లుక్తో కనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ సుహాస్ మాత్రం అలా ఏం లేదు ఉన్నట్టు. అలాంటప్పుడు ఇతను హీరో ఏంటి అని ఎవరన్నా మీతోటి అట్లా? లేదు సార్, ఎవరు అనట్లేదు, కానీ ఇంకా అడ్వాన్సులు తీసుకుంటేనే ఫోర్స్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఏందో చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్, అది చాలా ప్రౌడ్గా చెప్పుకోగలను. చాలామంది మేము డబ్బులు ఇస్తానంటే వద్దాగండి అని అంటానని ఎప్పుడు అనుకోలేదు సార్. ఇవ్వండి వద్దాగండి. అదే అది అసలు ఒక ఛాన్స్ వస్తే చాలు, అక్కడ ఛాన్స్ వస్తే అసలు కనపడితే చాలు, డైలాగ్ కూడా కాదు, అదే కనపడితే చాలు అనుకుని ఎంత ఇస్తే అంత తీసేసుకొని వాళ్ళు. అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేసేవాడిని. అంటే 1-2 తెలిసిన అన్న మా గురువు ఒక ఆయన ఉంటారు, తేజ్ అన్న అని. ఆయన ఏమైనా యాడ్స్ చేస్తున్నప్పుడు, రైతుజ గారితో యాడ్ చేసినప్పుడు వెనకాల కానిస్టేబుల్ అన్నా కనిపిస్తాను ఒకసారి అన్నా అని. అట్లా పిచ్చి అంటే సినిమాల్లో కనిపించాలి, నటుడు అవ్వాలనేది ఒకటి, స్క్రీన్ మీద కనిపించాలనేది. మీరు అసలు ఫస్ట్ ఎంత తీసుకొని ఉంటారు మీరు? ఫస్ట్ దానికే సార్ 1000 రూపాయలు తీసుకున్నాను. అలా కనిపించినందుకు అసలు నిజంగా 1000 ఇప్పుడు ఎంత తీసుకుంటున్నా, ఆ 1000 రూపీస్ తీసుకుని వచ్చినప్పుడు కిక్ సార్. ఏ సినిమా?
యాడ్ రవితేజ గారిది ఒక యాడ్ ఉంది, రామోజీరం బిడ్డలో షూట్ చేసాం అనమాట. పొద్దు నుంచి సాయంత్రం దాకా అసలు నేను అసలు కింద మీద అయిపోతున్నాను అనమాట. రవితేజ గారు ఉన్నారు ముందు, సో ఆయనతో పాటు యాడ్లో మనం కూడా కనిపిస్తాం వెనకాల ఉంటాం అని అంటే చేశాను అనమాట. ఆ రోజు సాయంత్రం వచ్చి ఒక 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత అసలు నాకు ఇంకా ఆ మూమెంట్ మర్చిపోలేను అనమాట. మళ్ళీ అప్పుడు ఆ 1000 రూపాయలు చాలా 2015లో అసలు ఏం రూపాయలు లేనప్పుడు వస్తే ఎన్ని కనబడిపోతాయి, ఇద్దనాలి అద్దాగాలి అదే అంటే అది అందులో చేయడం వల్ల 2 ప్రయోజనాలు, ఒకటి స్క్రీన్ మీద కనిపించడం, ఇంకొకటి డబ్బులు. అవును, 1000 రూపాయలు వచ్చినాయి అసలు. మీకు అదే ఎక్కువ చాలా సార్. అదే అంటే అప్పుడు కొంచెం ఇబ్బందులు ఉండరా? అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు అంటే నాకు మా రూమ్మేట్స్ చూసుకునేవాళ్ళు సార్. మా రూమ్మేట్స్ నమ్మేసేవాళ్ళు. ఏంటో బాబు నాకు కలిసిన వాళ్ళందరూ నన్ను నమ్మారు సార్. నా అదృష్టం కొద్ది మా రూమ్మేట్స్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నేను 4 రూమ్లో చేస్తూ ఉండేవాడిని. స్కిట్ లాగా ఏమన్నా ఇమిటేషన్ చేసి చేయరా ట్రై చేయరా మేము కడతాం కదా రూమ్ రెంట్ అంటే వాళ్ళు. అండ్ బాలాజీ అన్న ఫనీ అన్న ఒక అన్నలు ఉంటారు అనమాట, ఇద్దరు. వాళ్ళు జాబులు చేస్తే వాళ్ళు డబ్బులు, నువ్వు వెళ్ళ మాకు ఇక్కడ నుంచి ఛాన్స్ వచ్చేదాకా మేము ఉన్నాం, నువ్వు చెయ్యి అని. వాళ్ళంతా మిమ్మల్ని అంత ప్రేమించారనమాట అందరూ సార్. నేను ఎవరిని కలిసిన రూమ్కి వెళ్తే మా రూమ్మేట్స్ అందరూ ప్రేమించేయటం. నేను ఎవరిని కలిసినా నాకు ఎవరు నెగిటివ్గా చెప్పలేదు సార్. అది ఆలోచించుకుంటే ఎంత మంచి విషయం. అంటే వాళ్ళల్లో ఒక్కరు ఇక్కడ అవ్వదులే అని ఉంటే వెళ్ళిపోయి ఉన్నాము. నేను ఆ మాట్లాడానంటే వెళ్ళిపోదాం, వెళ్ళి జాబ్ చేసుకుందాం అనుకున్నాం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత. ఫస్ట్ వేరే ఏ జాబ్లు చేయలేదా హైదరాబాద్కి వచ్చి? ఏం చేయలేదు సార్, డైరెక్ట్గా వచ్చేయటం రావటం పాస్పోర్ట్తో వచ్చేసాను. ఇప్పుడు నేను సెలెక్ట్ అయితే వీళ్ళు ఫారెన్ తీసుకెళ్తారు, పాస్పోర్ట్ లేదని ఆపేస్తారేమో అలా వచ్చాను. ఓకే, అంటే యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలని వచ్చాను? లేదు సార్, కాదు, యాక్టింగ్ అనే వచ్చాను. చాలా ప్రిపేర్ అయిపోయి వచ్చాను అనమాట. వెళ్ళిపోయిన వెంటనే సెలెక్ట్ అవుతాం అన్నట్టు. తర్వాత తెలిసింది రియాలిటీ. కానీ ఇప్పుడు అదే రియాలిటీలోకి వచ్చింది, రియల్ అయ్యింది అది. అవును, ఇది ఈ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, అది ఎప్పుడు సార్. నేను ప్రతిరోజు పొద్దున్నే ఒక్కడనే కార్లో డ్రైవ్కి వెళ్తా, ఊరికి అక్కడక్కడ తిరుగుతూ జస్ట్ అలా ఈ మూమెంట్స్ కోసం వెళ్తాను సార్. ఒక అరగంట మంచి పాటలు వినుకుంటూ సింగిల్గా డ్రైవ్ చేసుకుంటా మొత్తం గుర్తు చేసుకుంటా, బాగానే వచ్చాం అనుకుని అలా అనుకుని నాలో నేను మురిసిపోయి ఎవరికి చెప్పకుండా మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోతాను. దాన్ని ఆస్వాదించే క్షణాలను ఇప్పుడు కూడా అవి నడుస్తూనే ఉంటాయి సార్. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా శ్రీనగర్ కాలనీ అక్కడ ఈ రోడ్లు నైస్, ఓకే ఇలా నడిచేవాళ్ళం, ఓకే అంటే ఆ స్ట్రగుల్ లేకపోతే నిజంగా ఈ ఎంజాయ్మెంట్ ఏమి ఉండేదేమో కాదేమో సార్. ప్రతిదీ నేను ఎంజాయ్ చేసేవాడిని కాదేమో. నాకు ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని ఎంజాయ్ చేస్తాను. నేను ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేయలేరు. ఎంజాయ్ ఇంకా అది మన మనసులో మన మూలాల్లోకి మనం ఉంటే కనుక ఎప్పుడు కూడా ప్రతి క్షణాన్ని మనం సాధించే ప్రతి క్షణాన్ని ఆస్వాదించవచ్చు, మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. మనం దాన్ని అంత పడిపడి ఉన్నాం కాబట్టి ఇవన్నీ బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. అట్లా మీరు మొట్టమొదటిగా వర్క్ చేసినటువంటి హీరో రవితేజ అనమాట ఈ లెక్క. అవును, తనతో అసలు ఏమైనా ఒక మాటను మాట్లాడారా ఆ టైంలో? ఆయన ప్రతి సినిమాకి ట్వీట్ వేస్తారు సార్ ఆయన. అవునా? మొన్న కూడా అంబాజీపేటకి వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ సుహాస్ అని చెప్పి పెడతారు. అసలు మళ్ళీ గుర్తు అప్పుడు ఆయన కలిసినప్పుడు కూడా చెప్పాను అనమాట, ఇలా చేశాను సార్ అంటే, అందరూ అలాగే వచ్చాం కదా అబ్బాయి అని చెప్పి. తను కూడా అంతే కదా. అవును, తను చిన్న ఆయన కూడా ఆర్టిస్ట్ లానే కదా. ఆయన కూడా ఆయన ఇన్స్పిరేషనే కదా సార్. ఇంతకుముందు సినిమాలు చూస్తున్నప్పుడు చేసి ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసి చిన్న పాత్రలు చేసుకుంటా. అప్పుడు వాళ్ళకి ఇంకా కష్టం సార్. ఇప్పుడు మాకంటే యూట్యూబ్లో అన్ని వచ్చేసినాయి, చూపించుకోవడం ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు వచ్చారంటే అది గ్రేట్ సార్, అది చాలా గ్రేట్ సార్. ఆయన ఎప్పుడు ఇన్స్పిరేషనే. అట్లా మీరు కూడా దీనికి కూడా అదే తను అన్నాడు, ఎవరు అల్లు అరవింద్ గారు సినిమా రిలీజ్ అయినప్పుడు మనకున్న న్యాచురల్ ఆర్టిస్టుల్లో సుహాస్ కూడా ఉన్నాడని చెప్పేసి అనటం అదొక మంచి కాంప్లిమెంట్ మీకు. అవును సార్. సో ఇలా అంటే ఒక న్యాచురల్ ఆర్టిస్టు అనిపించుకోవటం, ఏదో కల్పించుకున్నట్టుగా కాకుండా ఆ పాత్రలో లీనమైపోయి అందులో జీవించేయడం అంటారు కదా, అది ఎలా వచ్చింది అసలు మీకు? ఇది ఎలా సాధ్యం? నేను డిగ్రీలో ఈ థియేటర్ ప్లేస్ మన స్కిట్స్, మైమ్లు, వన్ యాక్ట్ ప్లే చేసేవాడిని సార్.
ఓకే, స్కూల్ డేస్ నుంచే ఉంది అది. డిగ్రీలో ఉంది సార్. అంతే, కాలేజీలోనే ఉంది. కాలేజీలో అంత ముందు లేదు, చిన్నప్పుడు ఏం లేదు. అంతకుముందు చిన్నప్పటి నుంచి ఇమిటేట్ చేసేవాడిని సార్ అందరినీ, అందరు యాక్టర్స్ని. ఏదైనా మన సినిమా చూసి వస్తే స్కూల్కి వెళ్ళిపోయి అది చెప్పేవాడిని యాస్టీజ్గా అలాగే చేసి. అప్పుడు ఉండేది. ఎవరిని అభిమానించేవాళ్ళు ఆ టైంలో? ఎక్కువ చిరంజీవి గారు అంటే ఇష్టం, మహేష్ బాబు గారు అంటే ఇష్టం. ఎక్కువ చూడటం రాజేంద్ర ప్రసాద్ సార్ అంటే చాలా ఇష్టం. ఓకే. అండ్ మోస్ట్ ఫేవరెట్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు, కోట శ్రీనివాసరావు గారు అంటే ఇంకా అసలు ప్రాణం. అవునా? ఎలాగా అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది సార్ ఆయన చూస్తే. అవును, అన్ని రకాలు అసలు ఎవరైనా చేయగలరా, అన్ని అసలు అవుతాయా అంటే ఎప్పుడు ఏం చూసినా షాక్ అవుతున్నాను, ఎలా చేయగలుగుతున్నారు. దాంట్లో ఇలా కనిపిస్తారు, దీంట్లో ఎలా కనిపిస్తారు, ఎలా సాధ్యం. ఒక దాంట్లో ఏడిపిస్తారు, ఒక దాంట్లో కోపం వస్తుంది. అసలు ఆయన మాడ్యులేషన్స్ కానీ, బ్రహ్మానందం సార్ కానీ అందరూ సార్ అంటే అప్పుడు బంచ్లో ఓకే ధర్మవరం సుబ్రహ్మణ్యం సార్ కానీ, ఏవిఎస్ గారు కానీ, ఎంఎస్ నారాయణ సార్ కానీ అందరూ ఇన్స్పిరేషనే సార్. మన కామెడీ ఆర్టిస్టులు అందరూ కూడా. అవును, ఆలీ సార్ కానీ నేను అందరిని ఇమిటేట్ చేసేవాడిని సార్. అలా ఇమిటేట్ చేయడం వల్ల కొంచెం ఫ్రీ అయిపోయిందామా నాకు. వాళ్ళు అన్ని రకాలు చేసేవాళ్ళు, నేను వాళ్ళు ఇమిటేట్ చేసేస్తుండేవాడిని. ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు కాదా? ఏమనేవాళ్ళు కాదు సార్. ఇంట్లో వాళ్ళు ఏమని మాట్లాడితే వాళ్ళు ఇమిటేట్ చేసేవాడిని. వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎంజాయ్ చేసి స్కూల్లో మాత్రం ఎక్కువ. ఓకే. సో కాలేజీకి వచ్చిన తర్వాత స్టేజ్ మీద చేశారు? స్టేజ్ మీద అప్పుడు తేజ అని మా అన్న ఉన్నారు, ఆయన ఇండస్ట్రీ. తేజ కాకుమాన్ మా గురువు అనమాట ఆయన. తేజ కాకుమాన్ మన సేవ్ ద టైగర్స్ అని ఒక సినిమా, దాని డైరెక్టర్ ఆయన. ఓకే. ఆయన ఫస్ట్ వాయిస్ బాగుందని చెప్పింది ఆయనే. సేవ్ ద టైగర్స్ ఈంది కదా, మహివి రాఘవ్ కదా డైరెక్టర్ అయినా. ఓకే, రైట్. అయితే ఫస్ట్ వాయిస్ బాగుందని చెప్పి అప్పుడు నేను డ్యాన్స్లు వేసేవాడిని ఎక్కువ. ఇది చేయి తమ్ముడు, ఒకసారి స్కిట్ చేయ, వాయిస్ బాగుంది కదా అని చెప్పారు. అంటే ఓకే మనం కూడా ట్రై చేయొచ్చులే అనుకున్నాక అలా చేసుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ ఆయన పట్టుకునే ఇక్కడ ఆఫీసులు తిరిగి అలా. సో ఆయన హెల్ప్ చేశాడు. ఈ ఆఫీస్కి వెళ్తాము, ఈ సినిమా నడుస్తుంది, ఒకసారి వెళ్ళి కనపడేసిరా అని చెప్తూ. ఓకే. అట్లా అంటే మీకు దారి తెలియనప్పుడు ఒక రకంగా దారి చూపించినాడు అనమాట. అట్లా అవును, ఎలా ఇట్లా వెళ్ళి కలవాలి అని చెప్పినాడు. అసలు మరి ఇక్కడ మనకేం తెలియదు కదా సార్. అప్పుడు ఆయన కో డైరెక్టర్గా చేసేవారు. ఓకే. కొంచెం మళ్ళీ సో ఆయనకు తెలిసిన సర్కిల్లో చెప్పేవారు. అట్లాగా ఆయన కాస్టింగ్ డైరెక్టర్ కూడా. అట్లాగే రవితేజ గారి దానికి వెళ్ళింది. ఓకే. అట్లా. సో ఫస్ట్ మీరు యాక్ట్ చేసింది పడిపడి లేచే మనసేనా, లేకపోతే ఇంకా ముందు చేశారా? అంటే పడిపడి లేచే మనసే సార్. ఓకే. సినిమా మీరు మిమ్మల్ని తెర మీద చూసుకుంది, యాడ్ కాకుండా వేరే తెర మీద చూసుకుంది అయితే, షార్ట్ ఫిల్మ్స్ కాకుండా అయితే ఇదే, ఫీచర్ ఫిల్మ్ అయితే ఇదే సార్. పడిపడి లేచే మనసు. అప్పుడు డియర్ కామ్రేడ్ షూట్లో ఉన్నాం. ఓకే. అప్పుడు ఇలా ఫస్ట్ సినిమా చూస్తున్నానంటే పాపం స్కెడ్యూల్ మధ్యాహ్నం నుంచి పెట్టారు వాళ్ళు. సూపర్ సార్, అది మంచి ఎక్స్పీరియన్స్. ఎన్ని సినిమాలు వచ్చినా పడిపడి లేచే మనసు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నాకు కలిగిన అనుభవాలు అసలు అది ఇంకా మర్చిపోలేదు అనమాట. అదే ఫస్ట్ ఏదైనా కెమెరాని మనం తెర మీద మనం చూపిస్తున్న సినిమా ఇది అనేది ఒకటి ఉంటుంది కదా, అది అట్లా. అంటే మీరు కనిపించారు అక్కడ. ఈవెన్ డియర్ కామ్రేడ్లో కూడా ఆ గ్రూప్లో, ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటారు మీరు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళందరితోటి కూడా శర్వా కానీ, విజయ్ కానీ అందరితో టచ్లో ఉంటాను సార్. వాళ్ళు ఏమంటారు ఈరోజు మిమ్మల్ని చూసి? చాలా సపోర్ట్ చేస్తారు సార్. మొన్న విజయాన్ని కూడా పిలిచి యూట్యూబ్లో బయట ఇచ్చారు. మంచి సపోర్ట్ ఇస్తారు సార్ అందరూ మన నాగ చైతన్య అన్న కానీ, నాని అన్న కానీ చేశారు కదా మీరు. అవును, వాళ్ళు ట్విట్టర్లో షేర్ చేస్తుంటారు సార్ నా వర్క్ ఏమొచ్చినా. ఓకే. అది చాలా చాలా హ్యాపీ. తర్వాత మళ్ళీ మహేష్ని కలవటము, అట్లాగే వెంకటేష్ గారిని సైంధు షూటింగ్లో కలిసినట్టున్నారు. అవును సార్. అదే, అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్. మహేష్ బాబు గారిని కలవటం అయితే నాకు డ్రీమ్ అది. అంతేనా? అసలు చాలా ఎంజాయ్ చేశాను. ఆయన పెట్టాను, నీ యాక్టింగ్ బాగుందని ట్వీట్ చేశారు. ఫుల్ హ్యాపీ సార్. అదే అంత కొత్తగా ఉంటుంది సార్. ఇలాగా వాళ్ళందరూ ఇలా కలవటం, బాగా చేసామని చెప్పటం. మీ ఫస్ట్ మీటింగ్ అదేనా? అదే సార్, అదే. ఓకే. నేను ఫస్ట్ చూసింది అయితే ఒక్కడు సినిమా ఫంక్షన్ అప్పుడు మా ఇంటి దగ్గరే చేశారు. అవునా? విజయవాడలో అప్పుడు చిన్నప్పుడు. ఓకే. అప్పుడు చూసి అలా ఉంటుంది. చిన్నప్పుడు కరెక్ట్గా పెరిగే ఏజ్లో ఆయన అంటే బాగా ఇష్టం సార్, ఆ టైంలో నుంచి. సో మనం ఎప్పుడైతే మనం ఒక ఫ్యాన్గా సినిమాలు చూస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసి వాళ్ళతో అసలు కలుస్తామా లేదా అనుకునే స్టేజ్ నుంచి వస్తాము, కలుస్తాము. ఇవన్నీ కూడా ఈ మెమరీస్ అన్నీ కూడా బాగా ఉండవు. అవును సార్. సో అందులో మీరు కూడా ఇండస్ట్రీలో ఒక పార్ట్ కావటం,
అలా కలవటం మళ్ళీ. అవును సార్. వీళ్ళందరూ ఈ మనుషులు మీరు ఇంతమందిని చూసారు కదా, హీరోలు వీళ్ళందరూ చూసారు కదా, వీళ్ళందరూ ఎలా అనిపిస్తారు మీకు చూసినప్పుడు? వాళ్ళు నేను జెన్యున్గా భయపడే ఉంది సార్. అంటే అసలు మనం పలకరేసి మాట్లాడతారా, ఎలా ఉంటారో మాట్లాడతారా లేదా, కానీ చాలా కూల్గా మాట్లాడతారు సార్ అందరూ. అది భయపడేదట్టు ఎవ్వరు ఏ యాక్టర్ అనిపించలేదు సార్ ఇప్పుడు వరకు అయితే. నేను చేసి మనకు తెలియని వయసులో అయితే నేను కూడా అట్లా అనుకునేవాడు, వీళ్ళు ఎక్కడో వేరే లోకల్ ఉంటారేమో. అవును సార్. అలా నేను చేసిన హీరోస్ అందరూ కానీ, డైరెక్టర్స్ కానీ, హీరోయిన్స్ కానీ అసలు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు సార్. ఓకే. అసలు చిరంజీవి గారే అంత హంబుల్గా మాట్లాడతారు అందరితో. చిరంజీవి గారే అలా ఉంటారు. ఇంకా ఆ స్థాయికి ఎదిగిన అంతే కూడా ఆయన సార్. అదే ఆయన ఇప్పటికీ అలాగే మాట్లాడతారు. ఆయన పలకరింపు ఆయనది అలాగే ఉంటుంది. అవును సార్. కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారనుకోవాలి. మీకు అంటే మామూలుగా సరే మనం ఫ్యాన్ బాయ్ మూమెంట్లు అవి ఉంటాయి, బట్ మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఎక్కువగా కొన్ని ఉంటాయి కదా, అమ్మ చాలా రేక అన్నట్టు ఆ టైప్ ఎప్పుడు అనిపించింది మీకు? అదే సార్, చిరంజీవి గారు మాట్లాడినప్పుడు కలర్ ఫోటో ఒక లాక్డౌన్ టైంలో ఎక్కువ మీ సినిమాలు చూస్తూ ఉండేవాడిని అన్నప్పుడు వెళ్ళి కాళ్ళకి దండం పెట్టేసుకున్నాను. ఆ మూమెంట్ నాకు ఇప్పటికీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. ఓకే నిజమేనా అన్నట్టు ఉంటుంది. మహేష్ బాబు గారిని కలిసినప్పుడు అది ఇంకా నేను అప్పుడు పోక్రి అప్పుడు పోస్టర్లతో ఫోటోలు దిగేవాళ్ళం. డైరెక్ట్గా దిగుతున్నప్పుడు సెల్ఫీ అబ్బాబా బాగా మాట్లాడారే అంటే థియేటర్కి వెళ్ళిపోయి అట్లా చేసేవాళ్ళ? అవును సార్. అప్పుడు బ్యానర్లు కూడా ఇప్పించేవాళ్ళం. ఆ బ్యాచ్లో ఇప్పుడు చెప్పాలా, చొక్కాలు దించుకునే బ్యాచ్లో ఉండేవాళ్ళు, బ్యానర్లు వేసే బ్యాచ్. మళ్ళీ అల్లు అర్జున్ గారు చాలా ఇష్టమైన నటుడు సుహాస్ అని అవార్డు ఇవ్వటం. నేను అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఆర్యా టైం నుంచి ఆయన ఏ డ్యాన్స్లు వేస్తే ఆ డ్యాన్స్లు వేసి స్కూల్లో వేసేస్తున్నాడు కాలేజీల్లో. ఓకే. ఎంత చాలా కొత్తగా అనిపిస్తుంది సార్. మనం చిన్నప్పటి నుంచి అంతగా అభిమానించే వాళ్ళు అందరూ నవ్వుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి నేను తెలుసు అన్న విషయం చాలా హ్యాపీగా ఉంటుంది. అదే అదే సుహాస్ అనే వ్యక్తి తెలుసు. ఇప్పుడు ఇంకా తెలియకుండా ఉంటారు కదక్క, 3 వరుసగా 3 హీరోగా చేసిన 3 సినిమాలు సక్సెస్ అవ్వటం, జనాలు వాటిని ఆదరించడం, దట్టు మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని కాకుండా అది కంటెంట్ ఉండటం, వాటిలో ఒక మంచి సినిమాలు, ఇందులో ఒక మంచి విషయం కూడా, సోషల్ పరంగా కూడా ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమా అంబాజీపేట అనేది. కులం గురించి చేయటం అనేది అది అట్లా ఎవరు తక్కువ కాదు ఇక్కడ అనేది చెప్పటం. ఇట్లా అంటే సుహాస్కి అంటూ ఒక ప్రత్యేక ముద్ర ఏర్పాటు చేసుకోవటం. మీరు అన్నట్టు డైరెక్టర్లో కూడా ఇలాంటి పాత్రలకి సుహాస్ అయితే బాగుంటాడని చెప్పి ముందుగానే అనుకొని రాసుకోవటాలు. సో ఇవన్నీ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, అమ్మా నాన్నలు మీకు మొదట్లో అయితే ఇక్కడ భయపడి ఉంటారు, ఇక్కడికి ఏమైపోతాడు, సినిమా అంటే లాటరీ లాంటిది, అవును ఏమైనా ఒకవేళ సక్సెస్ అయితే పర్వాలేదు, కాకపోతే ఏంటి అని అనుకొని ఉంటారు కదా వాళ్ళు. ఈరోజు అప్పుడు ఎలా అనుకున్నారు, ఇప్పుడు ఏమనుకున్నారు? ఇంకా భయపడటం ఖచ్చితంగా భయపడతారు సార్. ఇప్పుడు రేపు నా పిల్లోడు వచ్చి సినిమాలు అంటే నేను భయపడతాను ఆబ్వియస్గా. ఎవరికైనా అంటే అసలు ఇసుకేస్తే అందులో రావాలి బయటికి, అది చాలా కష్టం కదా సార్. ఇంత పెద్ద ఇండస్ట్రీలో అనేది ఆబ్వియస్గా భయం ఉంటుంది. లక్కీగా అయిపోయినది, అదృష్టం కొంచెం సహకరించి ఇప్పుడు చాలా హ్యాపీ సార్ వాళ్ళు. ఓకే, చాలా అంటే చాలా హ్యాపీ. చాలా భయపడ్డాము కానీ లక్కీగా ఉంటుంది, చూపించుకోరు, ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అంటే మీ కలర్ ఫోటో రిలీజ్ అయినప్పుడు ఒక హీరోగా సినిమా ఉంటుంది, వాళ్ళు ఏగర్గా వెయిట్ చేసి ఉంటారుగా. కాకపోతే థియేటర్ రిలీజ్ కాలేదనుకోండి. అవును, కానీ దానికి నేషనల్ అవార్డు వచ్చేయటం అసలు మా నాన్న కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సార్ సక్సెస్ని. ఆయన ఎవరు అభిమాని నాన్నగారు? మా నాన్నగారు సోమబాబు గారికి డై హార్డ్ ఫ్యాన్. అవునా? ఓకే. సోమబాబు గారు అంటే పిచ్చి ఆయనకి. అట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఏం హిట్ ఉన్నా సరే అక్కడ మా నాన్న అక్కడ వాళ్ళ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ అలా ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ పెద్ద పార్టీలు ఇచ్చేయటం, మా నాన్న ఎంజాయ్ చేయటం. కలర్ ఫోటోకి కలర్ అన్నిటికీ అంబాజీపేట కూడా ఇక్కడ పెద్ద పార్టీ ఇచ్చాను రా అని చెప్పటం. మీ సక్సెస్ ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అట్లా. అంతే సార్, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అవును, వాళ్ళకి ఇంక మంచి ఏజ్లో మంచి మూమెంట్స్ వేస్తున్నాను అనుకుంటున్నాను. నాన్నగారు ఏం చేస్తారు?
నాన్నగారు రిటైర్డ్ కానిస్టేబుల్ సార్. అవునా? పోలీస్ డిపార్ట్మెంటా? ఓకే. హెడ్ కానిస్టేబుల్ రిటైర్ అయ్యారు. ఓకే. చిరంజీవి గారు నాన్నగారు కూడా తెలుసు కదా, అదే సేమ్. ఆయన హెడ్ కానిస్టేబుల్ గానే ఆయన. మా నాన్నగారు అలా పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వటం నాకు హెల్ప్ అయింది సార్. లేకపోతే నేను ఏదో ఇంకా వేరే రాడ్ క్యాండిడేట్ అయిపోయి ఉండే. అంతేనా? నేను పెరిగిన వాతావరణం ఇంకా విజయవాడలో, ఓకే, చదువుకున్న వాతావరణం కానీ చదువుకున్న మా కాలేజ్ కానీ ఆ ఏరియాలు కానీ అక్కడ ఇంట్లో కంట్రోల్ చేయకుండా ఉంటే ఎటో వెళ్ళిపోయేవాళ్ళం. నాకు ఇక ఒక మిడిల్ క్లాసు ఒక అబ్బాయి అట్లా ఈరోజు ఇట్లా వచ్చాడు అనుకుందాం, కానీ మీ స్కూల్ మేట్స్, మీ క్లాస్మేట్స్ వీళ్ళంతా ఉంటారు కదా, ఈ బ్యాచ్ అంతా కూడా ఇప్పటికీ క్లోజ్ బ్యాచ్ ఎవరైనా ఉన్నారా మీకు? ఉంటారు సార్, మాకు గ్రూప్స్ ఉంటాయి కదా వాట్సాప్లో, స్కూల్ గ్రూపు, వాళ్ళందరూ కూడా ఎంజాయ్ హ్యాపీ ఫీల్ అవుతుంటారు. కలుస్తూనే ఉంటాను సార్ నేను. గెట్ టుగెదర్ జరుగుతుంటాయా? జరుగుతుంటాయి. ఓకే. కలుస్తూ ఉంటాను. మా డిగ్రీ నుంచి ఫ్రెండ్స్ అయితే ఎవరిని వదలను సార్ నేను. ఓకే. పెద్ద సర్కిల్, చాలా పెద్ద సర్కిల్. అవునా? అంటే స్కూల్ వైపు నుంచి 50 మంది పైన ఉంటారు. అందరితోనూ టచ్లోనే ఉంటాను సార్. అదే మామూలుగా ఫ్రెండ్స్ అంటే ఇష్టం బాగా. మాది ఒకటి ఉంది, ఒక బ్యాచ్ మిత్రాస్ 1985 ఒక బ్యాచ్ మాది. ఓకే. గ్రూప్ అదే. ఓకే. ఉంటుంది సార్, వాళ్ళతో ఉన్నప్పుడే మనం రియాలిటీలో ఉంటాం. అదే. అవును. అంటే వీళ్ళందరూ మామూలుగా మిమ్మల్ని ఎలా ఇప్పుడు హీరోయిన్ అయ్యాడు అలా ఏం ఉండదు సార్. రెగ్యులర్గా బూతులు తిట్టేయటమే అంతే. ఇంతే సార్, ఎప్పుడు చిన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. అట్లా ఎవరైనా ఫార్మల్గా మాట్లాడితే వాళ్ళు దూరం పెట్టేస్తారు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, చైల్డ్హుడ్, అందులోనూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే అది అలాగే ఉంటుంది కదా. అవును సార్, అవును. కులానికి, మతానికి, ఆర్థిక వాటికి సంబంధం లేకుండా, అసలు అంతస్తులకు సంబంధం లేకుండా ప్యూరిటీ ఉంటుంది. అవును. జస్ట్ అలా ఒక లుక్ ఇస్తారు సినిమా ఏదైనా రిలీజ్ అయితే, హ్యాపీగా ఒక లుక్ నాకు అర్థమైద్ది. మళ్ళీ చూడండి, ఇవాళ ఏమైనా పొగిడినా వెరైటీగానే ఉంటుంది, ఏమైనా ఎమోషన్ అయినా వెరైటీగానే ఉంటుంది. అది ఎప్పుడు ఎటకారాలు చేస్తూ ఉండాలి అంతే, ఎమోషన్ అయినా తీసుకోలేము. అంటే ఈ హ్యాట్రిక్తో పాటు మీకు మీ లైఫ్లో ఒక మంచి మూమెంట్ మీరు తండ్రి అవ్వటం. అవును సార్. మీకు ఒక బుడ్డాడు వచ్చాడు. అవును. మీ లైఫ్లోకి. అవును సార్. సో అట్లా అది ఒక గుర్తు, జ్ఞాపకంగా ఉంటుంది. అవును సార్. 22వ తారీఖు పుట్టాడు. అసలు మంచి హడావుడిలో పుట్టాడు. ప్రమోషన్ నుంచి విజయవాడ నుంచి ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో దిగాను. జనవరి 22 అంతేనా? అదే రాముడు ప్రతిష్ఠించిన రోజు. అవును, సరిగ్గా అదే రోజు. అదే రోజు. ఓకే. అయితే అప్పుడు కరెక్ట్గా ఫ్లైట్ దిగాను. నేను ఇంకా మార్నింగ్ డెలివరీ ఏమో అనుకున్నాను. నైట్ ఎప్పుడు వచ్చాం, వచ్చిన వెంటనే నొప్పులు స్టార్ట్ అయినాయి అంట, తీసుకెళ్ళిపోతున్నారు అని. ఓకే. స్టార్ట్ అయిపోయి వెళ్ళి కరెక్ట్గా వచ్చే టైంకి 22వ తారీఖు. ఓకే సార్. టైం మీరు ఉన్నారు అక్కడ? సార్ టైంకి ఉన్నారా? పుట్టే టైంకి ఉన్నాను సార్. ఉన్నారు. చూసారు అయితే మీరు అప్పుడు? పుట్టిన టైం అంటే లోపలికి వెళ్ళలేదు, బయటకు తీసుకొచ్చి చూపించారు. సో ఈ ఆనందంలో అది ఇంకొక ఆనందం, అది అసలు డబుల్ అయి ఉంటుంది ఆనందం. అవును సార్. అప్పుడు అసలు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు రిలీజ్ ఉంది, నిద్ర లేవు ఆ టైంలో. మళ్ళీ నైట్ టైం అక్కడ, సరే ఇది ఒక్కరోజు వదిలేసేయండి అని చెప్పి ఇంకా ఆ రోజు అక్కడ స్పెండ్ చేసి మొత్తం హాస్పిటల్ అంతా నిండిపోయింది ఆ రోజు మా ఫ్రెండ్స్తో. ఏంటి ఇంత తక్కువ మంది చెప్తే ఎంతమంది వచ్చారు అనుకో. అందరూ హ్యాపీ, మా బ్యాచ్ అందరూ కూడా ఫుల్ హ్యాపీ. సో పేరు కూడా మా సందీప్ గాడే పెడుతున్నాడు, కలర్ ఫోటో డైరెక్టర్. అవునా? సందీప్ రాజా పెడుతున్నాడా? ఏం పేరు పెట్టారు? తన ఇష్టం సార్, నువ్వేం పెడితే అదేరా అన్నాను. అవునా? తన సందీప్ మీద బాగా క్లోజ్ అనమాట. అంటే నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ కదా సార్. షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు కూడా మనోడే, నాకు పేరు వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ మనోడే చేసాడు. అసలు హీరో చేసాడు. అవును. మొన్న అదే ప్రెస్ మీట్లో అడిగితే అదే చెప్పాను అనమాట, ఎందుకు ఇచ్చారు సందీప్ అంటే నన్ను హీరోని చేశాడు కాబట్టి నా హీరోగా ఆయన పెట్టమని చెప్పాను. ఓకే. సో వాడు ఏం పెడితే అదే. ఎప్పుడు పెట్టబోతున్నారు పేరు? ఆడు వెతుకుతున్నాడు సార్. ఆడు ఎప్పుడు పెడితే అప్పుడు. ఓకే. మీ మామూలుగా పెద్దలు కుదిర్చిన పెళ్ళినా లేకపోతే లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ సార్. అవునా? మా డిగ్రీ క్లాస్మేట్ తను. క్లాస్మేటేనా? ఓకే. ఆ రోజుల్లో డిగ్రీ అప్పటి నుంచి. ఓకే. అయితే సేమ్ ఒకటే వేవ్ లెంగ్త్, ఒకటే పిచ్ ఉంటుంది అనమాట. అంతే సార్, ఇంకా అలవాటు అయిపోయింది. 14 ఏళ్ళ నుంచి తెలుసు కదా. సో ఇంకా ఎక్కువ 14 ఏళ్ళ పరిచయం, ప్రేమ. అంతే సార్, ప్రేమ. కానీ ఇంత లాంగ్, ఇంత టైం ప్రేమించుకోవడం కష్టమే కదా. అదే
కష్టం ఏముంటే అంటే ఏమో సార్, సింక్ అయిపోతే ఏముండదు సార్, ఫ్రెండ్ అయిపోతే చాలు. అదే కాకపోతే అటు ఇటు కూడా పేరెంట్స్ కూడా ఒప్పుకుంటే గొడవ ఉండదు. అవును, లేకపోతే అంతకాలం కాపాడుకోవడం ఆప్షన్ కూడా చెప్పాం సార్, ఫిక్స్ అయ్యి చెప్పాం అనమాట. ఓకేలే అన్నారు. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ అదేంటి అని అనుకున్నారు. వాళ్ళ ఇంట్లో అంటే ఎంతకాలానికి పెద్దలకు తెలిసింది మీ వ్యవహారం? ఆ డిగ్రీ అప్పుడే వాళ్ళకి ఐడియా వచ్చేసి ఉంటుంది అనుకున్నాను సార్ నేను. బట్ మా నాన్నకు వచ్చింది ఐడియా, నా కొడుకు ఏదో చేశాడు అని. తీసుకెళ్ళేవాళ్ళు ఇంటికి కూడా? ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఓకే, భయం కదా మామూలుగా మన ఇళ్ళలో ఎలా ఉంటుంది, ఎవరన్నా అమ్మాయిలు కనుక వస్తే, అబ్బాయి కనుక అమ్మాయి తీసుకొస్తే అంటే కూడా చెవులు కొడుకుంటూ ఉంటారు. నేను గ్రూప్ని తీసుకెళ్ళేవాడిని సార్. మా క్లాస్లో రమ్యాన్ ఇంకో మా ఫ్రెండ్ ఉంటుంది, నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి. ఓకే, ఒక 3-4 కలిపి తీసుకెళ్ళాడు డౌట్ రాకుండా. ప్లాన్డ్గా మళ్ళీ ఎందుకు వచ్చిందిలే మనకి డిగ్రీలోనే ఓవర్ యాక్షన్ అని. ఓకే, అసలుకే మన మీద మంచి ఒపీనియన్ ఉంటుంది అందరికీ, దీని మీద మళ్ళీ ఎందుకు. ఓకే, సో వాడికి అనుమానం వచ్చిన తర్వాత మరి చెప్తారుగా, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తారుగా, ఆడపిల్లలు అయితే అదే చేస్తారు. అవును చేస్తారు. అమ్మాయి మళ్ళీ ఒక్కగానో కూతురు. అవునా, ఇంకా కష్టం. మరి ఇంకా కష్టం. అక్కడ దుర్గగుడిలో ఒక కొండ దగ్గర ఉంటారనమాట, దుర్గగుడి కొండ పక్కనే ఉంటారు వీళ్ళు కూడా. ఓకే, వాళ్ళెవరో వాళ్ళ రిలేటివ్ ఎవరో ఒక అతను వచ్చి ఏంటి ఇట్లా అని చెప్పేదో. ఆ గుళ్ళు కూడా వెళ్ళారా మీరు మామూలుగా సార్? గుళ్ళు తిరగటం ఇవి కూడా చేశారు సినిమాలకి సార్? అన్నీ అంటే ప్రేమించుకునేటప్పుడు ఎలా ఆ పీరియడ్ ఎలా ఆస్వాదించాలి అవన్నీ. అసలు నా లైఫ్ని నేను ఊహ తెలిసినప్పటి నుంచి సార్, ఏ ఏజ్లో ఏమేమి ఎలా ఎంజాయ్ చేయాలో అంతకు మించి ఎంజాయ్ చేశాను సార్. నా లైఫ్లో ఏ రిగ్రెట్స్ లేవు. ఓకే, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశాను సార్. ప్రతి డిగ్రీలో ఎంజాయ్ చేయాల్సిన డిగ్రీలో ఎంజాయ్ చేశాను, స్ట్రగ్లింగ్ మూమెంట్లో కూడా ఎలా ఎంజాయ్ చేయాలో అలా ఎంజాయ్ చేశాను. ఓకే, ఏ మూమెంట్ని మిస్. కాలేజ్ లైఫ్ ద బెస్ట్ కాలేజ్ లైఫ్ సార్. ఓకే, నేను నా మెమరీస్ చెప్తే మా ఫ్రెండ్స్ ఎవరు కూడా అలాంటి లైఫ్ అనిపించారు, అంత బెస్ట్ మెమరీస్ ఉన్నాయి. ఓకే, నో రిగ్రెట్స్ సార్. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మీరు తనని? 2017 సార్. 17 అంటే ఇంకా మీ మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే? లేదు, అప్పటికే చాయ్ బిస్కెట్లో ఉన్నాను సార్. అప్పటికే పేరు వచ్చేసింది. చాయ్ బిస్కెట్లు షార్ట్ ఫిల్మ్స్ చాలా మంచి నేమ్ వచ్చింది. ఓకే, అప్పటికి ఒక ఇమేజ్ ఉంది సార్, అంటే సినిమాలోకి రాకముందే యూట్యూబ్లో ఒక పేరు ఉంది. అప్పటికి నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, మాకు చాయ్ బిస్కెట్లో శాలరీ ఉండేది, ఎప్పుడు ఎంత అడిగితే అంత ఇచ్చేసేవాళ్ళు. పోషించగలం అనిపించిన తర్వాత చేసుకున్నారా? అవును సార్. లేకపోతే అటు నుంచి ఏమన్నా ఇంకా ప్రెజర్ వచ్చేసిందా చేసేసుకుందాం? ప్రెజర్ అసలు నాకు ఎవరు ఏం ప్రెజర్ పెట్టరు సార్ ఇప్పుడు. ఓకే, నేనే పెడతాను రివర్స్ ప్రెజర్, కానీ అంతేనా? ఎవరు ఏం ప్రెజర్ పెట్టరు. తన పేరు చెప్పచ్చా? లలిత. ఓకే, అయితే మేమే అనుకున్నాం పెళ్లి చేసేసుకున్నాంలే అని. నాకు ఓకే అనుకుని చిన్న తిరుపతికి వెళ్ళిపోయి చేసేసుకున్నాం. ఓకే, అంతే సార్. హ్యాపీ. ద్వారకా తిరుమల. సో ఇప్పుడు తను కూడా చాలా హ్యాపీ కదా ఇప్పుడు? ఫుల్ హ్యాపీ. పెళ్ళైన తర్వాత కొంతమంది ఏంటంటే చెప్తుంటారు కదా, కలిసి వచ్చింది అన్నట్టుగా తను మీ జీవితంలోకి రావటం ఇట్లా కూడా కలిసి వచ్చింది అనుకోవాలి. అవును సార్. తను వచ్చిన తర్వాత నుంచి సినిమాలు ఎక్కువ రావటం. ఓకే, అప్పటి నుంచే తర్వాత నుంచే సినిమాలు ఎక్కువ బిజీ అయిపోయాను. పెళ్లి తర్వాత అసలు కలుసుకోవటం కుదిరేది కాదు. తర్వాత ఇప్పుడు పుట్టిన తర్వాత కూడా నిజంగా 3 సార్లు చూసినట్టున్నా నేను, అంతే. అవునా? ఇప్పుడు పొద్దున 5ంటికి వెళ్ళిపోతాం, నైట్ ఎప్పుడుకో వస్తాం. ఓకే, వాళ్ళు నిద్రపోయే టైంకి లెగనే టైంకి వెళ్తూ ఉంటాం. అదే. సో ఓకే, ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడా లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? ఇక్కడే ఉన్నాడా? సో ఇప్పుడు అవుట్డోర్కి వెళ్ళటం ఇట్లా తక్కువగా ఉంది. ప్రమోషన్స్ కదా అంబాజీపేటవి, తప్పదు. నేను దానికి కూడా ఏం బాధపడను సార్. నేను చెప్పాను కదా, నేను అన్నింటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అదే వీడియో కాల్ చేసి చూస్తూ ఉంటాను. ఓకే, సో అన్ని మూమెంట్స్ని అట్లా ఆస్వాదిస్తూ ఉంటారు. అంతే సార్. ముఖ్యంగా నేను అసలు కంప్లైంట్లు ఇవ్వకూడదు సార్ నాకు. ఓకే, ఎంజాయ్ చేయటమే అంతే. సో ఇప్పుడు అంటే 3 సినిమాలు హిట్ అయిన తర్వాత ఇంకొంచెం బరువు బాధ్యతలు పెరిగాయి అన్న ఫీలింగ్ వచ్చింది, అట్లా ఏమన్నా? నాకు అట్లా ఏం ఉండదు సార్. నాకు నెక్స్ట్ 3 సినిమాలు కూడా ఇప్పుడు దిల్ రాజు సార్ది ఒకటి జరుగుతుంది, అది కూడా పక్కా బ్లాక్ బస్టర్ సార్, దాంట్లో డౌట్ లేదు. నాకు డైరెక్టర్లు మంచి కథలు తెచ్చినంత కాలం నాకు ఏం ప్రెషర్ ఉండదు సార్. అప్పుడు సందీప్ రాజు మిమ్మల్ని హీరోగా చేస్తే ఇప్పుడు ఇంకో సందీప్ రెడ్డి మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అవును, దిల్ రాజు గారి దానికి. అవును. బట్ సలార్ రైటర్, డైలాగ్స్ రచన. అవును.
50% షూట్ అయిపోయింది సార్ అది. ఓకే. ఇంకో 50% ఉంది. నేను అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఆ సెట్లో. అవునా? ఇంకా అసలు ఆ డైరెక్టర్ నవ్విస్తానే ఉంటాడు, భలే యాక్టివ్గా ఉంటాడు. అది కూడా సినిమా కూడా ఆ తరహాదేనా? ఎంటర్టైన్మెంట్ సార్. ఓకే. మంచి ఎంటర్టైన్మెంట్, మంచిగా అసలు బుగ్గల్ని పుట్టేలా నవ్వుతారు. ఓకే. తల పట్టేసేలా కూడా ఏడుస్తారు. తను అడిగారా మిమ్మల్ని ఎందుకు నన్ను ఎందుకు చూస్ చేసుకున్నావు అని చెప్పేసి, నాకెందుకు కథ చెప్పావని అట్లా సందీప్ రెడ్డిని? ఆయన అంటే చెప్పినప్పుడు అసలు వేరే వాళ్ళని ట్రై చేయొచ్చు కదా అని అన్నాను. లేదండి ఇప్పుడు ఉన్న దాంట్లో మీరే బెటర్ అనిపించింది నాకు అన్నాడా? సో దిల్ రాజు బ్యానర్లో చేయటం అంటే అదొక క్రెడిట్గా అందరూ భావిస్తుంటారు. సో మీకు చాలా తక్కువ టైంలోనే ఆయన బ్యానర్లో చేసే అవకాశం రావటం, సో ఎలా ఉంది ఆయనతో కలిసి పనిచేయడం, దిల్ రాజు గారితో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? సెట్స్ ఆయన మామూలుగా అయితే ఆయన ఒక కేవలం ఇన్వెస్టర్ కాదు, ఆయన మేకర్. ఆయన సో అంతా చూసుకునే వ్యక్తి, సెట్స్ మీద కూడా వస్తాడు కదా, ఎలా అనిపిస్తుంది ఆయనతోటి? ఫుల్ హ్యాపీ సార్. ఇంక హర్షిత్ అన్న చేస్తున్నారు. ఓకే. హర్షిత్ అన్న వస్తూ ఉంటారు, ఫోన్ మాట్లాడతారు సార్. బాగా వచ్చిందని డైరెక్టర్తో ఎప్పుడు టచ్లోనే ఉంటారు, ఎలా వస్తుంది ఏంటి. అండ్ వాళ్ళందరూ ఫుల్ కాన్ఫిడెంట్ సార్ సినిమా మీద. అసలు చెప్పినప్పుడే నాకు మా బాబోయ్ ఏంటి కథ ఎలా ఉంది. ఓకే. అంటే బలమైన కథ అనమాట. బలమైన కథ సార్, చాలా కొత్త కథ సార్ ఆ కథ. అలాంటి కథ మీరు అసలు చూసుంటారు ఇప్పుడు దాకా. ఓకే. అంటే మన తెలుగులో ఇప్పుడు దాకా చూడలేదు పాయింట్ అట్లా ఉంటుంది. అవును, ఆ పాయింట్ ఇప్పుడు దాకా అసలు ఎవరు చేయలేదు, చూడలేదు. అంటే మీరు ఎలా కనిపిస్తారు మీరు? మిడిల్ క్లాస్ అబ్బాయి సార్. ఓకే. మంచి ఫ్యామిలీలో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి. బాగుంటుంది సార్. అది టీజర్ నుంచి షాక్ అవుతారు. ఓకే. మంచి పాయింట్. ఎప్పుడెప్పుడు వస్తుంది అది మా ముందుకు? అది ఈ ఇయర్లోనే వచ్చేస్తుంది సార్, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆల్రెడీ షూట్ జరుగుతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది, చాలా క్లారిటీగా ఉన్నాయి ఆయన. అండ్ ప్రసన్నవదనం అని ఇంకొక సినిమా చేశాను సార్, అది అయిపోయింది సినిమా. ప్రసన్నవదనం అంటే ఇంకోటి కేబుల్ రెడ్ అని ఒకటి, కేబుల్ రెడ్, అది కూడా ఆఫ్ అయింది సినిమా. ఇది దిల్ రాజు సార్ది ముందు ప్రసన్నవదనం అయిపోయింది, కేబుల్ రెడ్ ఒక హాఫ్ అయింది. ఓకే. ముందు ఇది నడుస్తుంది, ఇది వచ్చేస్తుందా? ఇది కంప్లీట్ చేసేద్దామని, ఇది కంప్లీట్ చేసిన తర్వాత అటు వెళ్దామని. ఓకే. ఇది కంప్లీట్ చేసిన వెంటనే మళ్ళీ కేబుల్ రెడ్డికి జాయిన్ అయితే ఆ 3 సినిమాలు. ఇంకొక హ్యాట్రిక్ వచ్చింది, ఇంకొక హ్యాట్రిక్ రావాలని కష్టపడుతున్నాను సార్. కష్టపడుతున్నారా? యాక్చువల్గా మీ చేతులు ఇప్పుడు 6 సినిమాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఎక్కువే ఉన్నాయి సార్. ఇంకా ఎక్కువే అంటే ఓకే చేసినాయి మీరు? నేను ఓకే చేసినవి, బట్ ఎక్కువ అయిపోతున్నాయి సార్ సినిమాలు. కొంచెం స్లో డౌన్ చేయాలి ఇయర్ తర్వాత. రెండోసారి గుండు కొట్టించుకోవటం వల్ల హెక్టిక్ అయిపోయింది నాకు. ఓకే. లేకపోతే నేను అనుకున్న ప్లాన్ ప్రకారం నిన్ను చేద్దామని అనుకున్నాను, కానీ ఆ గుండు కొట్టించేయటంతో ముందు కమిట్ అయిపోయినాన్ని ఒకేసారి రావటం. సో డే అండ్ నైట్లు కొట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఆ జుట్టు పెరిగిందాక ఆగాల్సి వచ్చింది? ఆగాల్సి వచ్చింది. అవన్నీ ఒకేసారి వచ్చేసినాయి. ఓహో. సో ఈ 3 అయితే ఇప్పుడు చేసి, ఇంకా ఉన్న కమిట్మెంట్స్ ఇంకా వేరే ఉన్నాయి అనమాట. ఇంకొక 2 చేయాలి, 3 ఉన్నాయి చేయాల్సినవి. అవి అంటే ఆఫీసులు రెడీ చేసుకుని నేను ఎప్పుడు వస్తానని వెయిట్ చేస్తున్నారు. సో అవి కూడా ఇయర్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ కొన్ని రోజులు డిసప్పేర్ అయ్యి ఇంక కొంచెం మెల్లగా చేద్దామని సార్. సో ఇదివరకు ఏంటంటే మీరు అన్నట్టు ఏంటో దాకా మాట్లాడుతుంటే చెక్కు కోసం ఎదురు చూసేవాళ్ళు, ఇప్పుడు చెక్కులు ఇస్తామని వస్తున్నారు. అంటే ఇప్పుడు కొంచెం ఇది ఇబ్బందికరంగా ఉంటుందా? అంటే ఏది చూస్ చేసుకోవాలి ఏంటి? ఇబ్బంది ఎప్పుడు లేదు సార్. అసలు చూస్ చేసుకోవడంలో నాకు అర్థమైపోతుంది సార్. ఎగ్జైట్ అయిపోయానంటే ఓకే, ఇంకా అది చేసేయటమే సార్. అంటే ఇప్పుడు కొన్ని మనుషులను బట్టి మొహమాటానికి పోయి మోస్ట్లీ అందరూ తెలిసిన వాళ్ళే సార్ డైరెక్టర్స్. మోస్ట్లీ నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళే. ఓకే. సో ఎప్పుడు భయం అయితే లేదు సార్. టైమే. కొందరికి చెప్పగలుగుతున్నారా ఇది చేయను అని? ఇట్లాంటివి కూడా చెప్పాలి. నేను నో అనేది అసలు సినిమాకి రాకముందు నుంచే చెప్పేవాడిని సార్. ముందు నుంచే కథ ఏంటి అని అడుగుతాడు నన్ను. వింతగా చూసేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఒక సినిమా కూడా చేయకుండా నీకేంట్రా వెళ్ళిపో అసలు అడుగుతాం, ఏం పర్లేదు. బట్ అప్పుడు ఫిక్స్ అయ్యాను సార్ నేను. మంచి నో చెప్పడం మాత్రం చాలా స్ట్రాంగ్గా నేర్చుకున్నాను. చెప్పేస్తాను అసలు. కానీ ఫస్ట్ అది తెలిస్తేనే ఇక్కడ ఈ సినిమా మనం అనుకునే చేయగలుగుతాం. మంచి. నాకు ఆ టాక్టిక్స్ కూడా ఏం తెలియదు సార్. నచ్చకపోతే సారీ అండి నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోతాను వెంటనే ఇమీడియట్. ఓకే. అది అవతల వాళ్ళు ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా అలాగే చెప్పగలుగుతారా? పెద్దవాళ్ళు ఉంటే ఎప్పుడు ఆ సిచ్యువేషన్ రాలేదు సార్. ఇప్పటి వరకు అయితే రాలేదు. అదే రేపు పెద్ద బ్యానర్లు రావచ్చు మీ దగ్గరికి, పెద్ద డైరెక్టర్ కూడా రావచ్చు, సీనియర్ డైరెక్టర్ రావచ్చు.
సో వాళ్ళకి కూడా నో చెప్పగలిగేంత ఇది రాదు. అంటే ఆబ్వియస్ వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు కదా సార్ పెద్ద బ్యానర్స్ అయితే. అవును. సో ఏం అంటే మీ జడ్జిమెంట్ వేరు కావచ్చు, వాళ్ళ జడ్జిమెంట్ వేరు కావచ్చు, టేస్ట్లు కూడా ఉంటాయి కదా. కాకపోతే ప్రాబ్లం రాలేదు సార్ మరి. కాకపోతే ఇప్పుడు మీరు ఒక ఆ ఫీలర్స్ అయితే వదిలేరు, మీరు ఎలాంటి సినిమాలు చేస్తారు అనేది ఒక అవగాహన అందరిలోకి వచ్చింది. ఓకే, కంటెంటే ముఖ్యం. అవును సార్, రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్స్ అయితే వర్కౌట్ కావు అనేది ఆ ఫీలర్ అయితే మీరు వదిలేరు. నెక్స్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి సార్. ప్రసన్నవదనం మళ్ళీ కంప్లీట్ చేంజ్ అవుతుంది, కంప్లీట్ అర్బన్. టైటిల్ చూస్తే ప్రసన్నవదనం చాలా ప్రశాంతంగా ఉంటుంది, బట్ అలా ముఖం ఉండేది కదా. మంచి థ్రిల్లర్ అది, రివర్స్ లో ఉంటుంది. మంచి కొంచెం స్టైలిష్గా ఉంటాను దాంట్లో. భయం వేసింది ఫస్ట్ అలాంటి బట్టలు వేసుకోవాలంటే నాకే. ఎంత స్టైల్గా అంటే నేను అసలు బయటికి రాలేదు ఫస్ట్, ఇబ్బందిగా అండి. బట్ ఏదో చేసాను, చూడాలి. పాజిటివ్ ఏనా లేకపోతే ఏమైనా హిట్ 2లో చేసినట్టుగా ఏమన్నా అట్లాంటిది? లేదు సార్, హిట్ 2లో చేయడానికి నాకు ఇంకో 3-4 years టైం కావాలి సార్. ఓకే, కానీ మీకు అది కూడా మంచి పేరు తెచ్చింది మీకు, నెగిటివ్ రోల్ అయినప్పటికీ కూడా. అవును, మంచి పేరు వచ్చింది నాకు. నేను అదే సార్ అన్ని రకాలు చేయాలని, బట్ ఈ హీరో కమిట్ అయిన ఎక్కువ ఉన్నాయి కదా. సో ఇవి అయిపోయిన తర్వాత నాకు కూడా కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత, కొంచెం ఫేస్ ఇంకా మెచ్యూర్డ్ అయిన తర్వాత అప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ విలన్ చేద్దామని. ఓకే, ఉంది చేస్తాను, విలన్ చేయాలనేది ఉంది, డౌట్ లేకుండా చేస్తాను సార్, దాంట్లో డౌటే లేదు. బట్ కొంచెం టైం తర్వాత చేస్తాను. సో ప్రసన్నవదనం తర్వాత ఇప్పుడు దిల్ రాజు గారిది ఇంకా టైటిల్ పెట్టలేదు కదా? ఇంకా పెట్టలేదు సార్. ఓకే, అండ్ నెక్స్ట్ కేబుల్ రెడ్డి. తర్వాత కేబుల్ రెడ్డి ఏంటి? కేబుల్ రెడ్డి మంచి టౌన్ డ్రామా సార్, తెలంగాణ బ్యాక్డ్రాప్లో. అవునా? ఫస్ట్ టైం తెలంగాణ మాట్లాడుతున్నా. ఓకే, ఇదే ఫస్ట్ టైం. డైరెక్టర్ నా ఫ్రెండే, తను కరీంనగర్ అబ్బాయి. ఓకే, సో ఆ బ్యాక్డ్రాప్లోనే చేస్తున్నాము. శ్రీధర్ రెడ్డి. రైట్. ఓకే, సో శ్రీధర్ రెడ్డి అంటే మధుర శ్రీధర్ రెడ్డి అనుకునే ప్రమాదం ఉంది. చెప్తాను అయితే అడిగి. అది కూడా చాలా బాగా వస్తుంది సార్, మంచి నవ్వుకుంటారు. అది కూడా చాలా కొత్త పాయింట్, వెరైటీ పాయింట్ అది కూడా. ఓకే, ఇప్పటి వరకు అయితే మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే డైరెక్టర్స్తోనే చేస్తూ వస్తున్నారు? అవును సార్, మోస్ట్లీ ఒకరిద్దరు తప్ప మోస్ట్లీ అందరు ఫ్రెండ్సే. అదే. సో ఇప్పుడు అంటే మీకు యాక్చువల్గా ఆ నెగిటివ్ రోల్ చేయడంలో కూడా దాన్ని ఎంజాయ్ చేశారు? అప్పుడు చేసి చాలా ఎంజాయ్ చేశాను సార్. నాకు హీరోగా చేయడం కంటే నెగిటివ్గా చేసినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఏదో ఒక రకమైన సాటిస్ఫై అయ్యాను. ఆ పర్ఫార్మెన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి హీరో క్యారెక్టర్ ఒక రకమైన సాడిస్ట్ అదే. అవును, ఒకటి ఉంటుంది, అది సాటిస్ఫై అయ్యింది. మనలో ఉండే ఒక రకమైన ఇంకో కోణం సాటిస్ఫై అయింది, రెండో కోణం. ఓకే, సో ఎవరితోటి మీరు చేయాలి, స్క్రీన్ పంచుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటారు? అందరితోనే సార్. నేను ఇప్పుడు మీరు స్ట్రాంగ్ విలన్గా చేయాలనుకుంటున్నారు కదా, ఏ హీరోతోటి విలన్గా చేయాలనుకుంటున్నారు? నాకు ఏ హీరోయిన్ ఓకే సార్, నా క్యారెక్టర్ బాగుండాలి. ఓకే, బలంగా ఉండాలి, విలన్ బలంగా ఉండాలి. కానీ బలమైన విలన్ అంటే దాని తగ్గట్టు బాడీ కూడా చేయాల్సి వస్తుందేమో. అలా ఉండదు సార్, అంటే ఇప్పుడు హిట్ 2లో కూడా శేషన్న అంత ఉంటాడు. అవును, ఫస్ట్ వెళ్ళినప్పుడు వెనకాల నుంచి ఇట్లా పట్టుకోమన్నప్పుడు ఎక్కడ అందుతాడు మనకి. ఇప్పుడు ఆయనేమో హైట్. ఇప్పుడు మనకి జనరల్గా సార్ నేను పెరిగిన వాతావరణం విజయవాడలో కూడా నేను చూసిన బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు, ఇక్కడ కోచ్ చేసుకుని బ్యాచ్ ఉంటారు కదా బ్లేడ్తో, వాళ్ళు కూడా నీట్గా ఇలా ఉండి హెయిర్ అలా ఉండరు సార్, నాలానే ఉంటారు. ఆల్రెడీ డేంజర్ బాగా. అది చూపించాలి సార్, యాక్టింగ్లో చూపిద్దాం అనేది. ఓకే, సో అంటే సుహాస్ డేంజరే అంటే యాక్టింగ్లో చూపించాలి సార్. అదే, బయట సేఫేలేండి నేను. మీరు మిమ్మల్ని ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చారు కదా, ఇంకా మీరు ఎందులోనే సరే నేను ఇందులో ఇంకొంచెం బెటర్ కావాలని అనిపించినటువంటి ఇది ఉందా? బెటర్ డెఫినెట్గా నేను ఒక సినిమా చూసిన తర్వాత, సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ఇక్కడ అలా చేసుంటే బాగుండేదని ప్రతి సినిమాకి అనిపిస్తుంది సార్. అదేంటో మరి నాకు అర్థం కాదు. అదే. ఓకే, అక్కడేమో చాలా బాగా వచ్చింది అంటారు మనల్ని, అసలు డైరెక్టర్ ఊపిరాని అసలు అబ్బాబ్బా తీస్తే అవునా ఓకే వచ్చిందాను, ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుంటుందని ఎప్పుడు అనిపిస్తాను ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు అంబాజీపేట కూడా అలా అనిపించింది, ఎందుకంటే అంబాజీపేట కూడా అనిపించింది. ఇద్దరి పాత్రలు
శరణ్యను మీరు ఇద్దరు కూడా చాలా బలమైన పాత్రలు ఇద్దరు కూడా. ఇంకా చెప్పాలంటే మీ దానికంటే కూడా శరణ్య గారు చేసింది ఇంకా ఎఫెక్టివ్గా అనిపించింది. ఆమె కూడా చాలా బాగా చేశారు. అవును, అందులో చేసిన యాక్టర్స్ అందరూ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్స్ సార్. అవును, మీరు ఎటు చూసినా ఇరగదీసేస్తూ ఉంటారు యాక్టింగ్. ఎవరిని చూసి అమ్మాయి హీరోయిన్ గానీ అంబాజీపేటలో 1-2 చోట్ల తప్ప మెయిన్ సీన్లకి ఎప్పుడు అనుకోలేదు సార్. కరెక్ట్గానే ఎంత అనుకున్నానో అంత బాగా వచ్చినాయి. ఆర్టిస్టులు అంటే టెక్నిక్ అందరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడిందేమో. ఇంకా అందరం ఫ్యామిలీ లాగా అయిపోయాం సార్. రెగ్యులర్ గానే కలుస్తూ ఉంటారు. శరణ్య తోటి ఎలాంటి బంధం ఏర్పడింది మీకు? అంటే నాకు సినిమాలో అక్క గానీ బయట నాకంటే 4 ఏళ్ళు చిన్నది. అక్కంటే మీకు అక్కడ 5 నిమిషాల తేడా. సినిమాలో అక్క పిలుస్తాం కదా, అంతే అక్కని పిలుస్తారు కానీ ఇద్దరి మధ్య వయసు తేడా 5 నిమిషాలే. అవును, కానీ బయట 4 ఏళ్ళు చిన్నది నాకంటే. ఇంటి దగ్గరే ఉంటది అనమాట, మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు కూడా కొంచెం దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్స్ లో. మేము కలుస్తూనే ఉంటాం సార్ రెగ్యులర్ గా. వాళ్ళ హస్బెండ్ ని కలుస్తూ ఉంటాం. మా ఇంటికి వస్తూ ఉంటారు, ఇంటికి పిలిచి చీరలు పెడతాం. అవునా? బయట నిజమైన ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరి ఫ్యామిలీస్ అందరికీ తెలుసు. ఓకే, అందరు యాక్టర్లు. అంటే బయట కూడా మీకు ఒక సిస్టర్ లాగానే సార్. బయట కూడా వస్తే మామూలుగా ఏమైనా పెట్టామంటే ఏది చీరా జాకెట్లు పెట్టామంటే ఆడపడుచుకుంటే పెడతారు కదా. ఓకే, అంతే. సో అలా అంటే ఇప్పుడు జనరేషన్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇదివరకు ఇలా ఉండేది కాదు. ఇట్లా ఇప్పుడు అందరూ ఇంత స్నేహంగా ఉండటం అనేది, ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ అనేది ఒక మంచి ఇది ఒక కల్చర్ కదా, ఒక ఆరోగ్యకరమైనటువంటి సంస్కృతి కింద లెక్క ఇది. సో ఇప్పుడు మీకైతే ఈ తరంలో మీకు బాగా నచ్చినటువంటి ఆర్టిస్టులు ఎవరు? మేల్ ఆర్ ఫీమేల్? నాకు సాయి పల్లవి గారు అంటే బాగా ఇష్టం సార్. ఓకే, కలిసి చేశారు ఆల్రెడీ మీ మొదటి సినిమాలోనే. ముందు నుంచే ఇష్టం ఆవిడ. ఇంకా అందరూ సార్ ఆల్మోస్ట్ కలిసి పని చేసిన వాళ్ళు చెప్పడం కష్టం. ఓకే, చాలా మంది ఉన్నారు సార్. కలిసి పని చేసినా కలిసి పని చేయకపోయినా మీకు ఎవరు బాగా మీరు అంటే సడన్ గా గుర్తుకు రావట్లేదు సార్, చాలా మంది ఉన్నారు. ఓకే, రైట్. డిస్కస్ చేసుకుంటుంటాం ఇప్పుడు సడన్ గా గుర్తుకు రావట్లేదు. సాయి పల్లవి అంటే ఇప్పుడు రేపు మళ్ళీ ఆమె సీతగా పేరు వినిపిస్తుంది, అంతవరకు నిజమో తెలియదు కానీ అది ఓన్లీ స్పెక్యులేషనా ఏంటనే తెలియదు కానీ నితీష్ తివారీ తీయబోతున్న రామాయణంలో రణబీర్ కపూర్ రాముడు గాను సాయి పల్లవి సీతగా చేయబోతున్నారని చెప్పి ఒక నడుస్తుంది కదా కొన్ని రోజులుగా. మరి ఇంకా అయితే అఫీషియల్గా అయితే తెలియదు మనకి. మీరు అన్నట్టు నిజంగానే సాయి పల్లవి ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మర్. అవును సార్, మంచి పర్ఫార్మర్. ఇష్టపడిన వాళ్ళు ఎవరు సాయి పల్లవి ఆబ్వియస్లీ. సరే, ఇంకా మహేష్, వెంకటేష్, చిరంజీవి ఇట్లాంటి వాళ్ళతో కూడా స్క్రీన్ స్పేస్ చేసుకోవాలని అట్లా సైంధవ్లో ఉండేది కానీ అవకాశం, బట్ కుదరలేదు లాస్ట్ మినిట్లో. యాక్చువల్గా ఉండాల్సిందే మీరు. చిన్న క్యారెక్టర్ ఒకటి మంచి ఇంపార్టెంట్ ఒకటి చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. బట్ చెయ్యాలని అయితే డెఫినెట్గా ఉంటుంది కదా సార్. అలాంటి వాళ్ళతో చెయ్యాలని ఉంటుంది, ఖచ్చితంగా చేస్తానని అనుకుంటున్నాను సార్ ఫ్యూచర్లో. పుష్పలో కూడా అట్లాగే మీకు పోయింది కదా, యాక్చువల్గా తను జగదీష్ చేసిన క్యారెక్టర్ మీరు చేయాల్సింది అనుకుంటా కదా. అవును సార్, బట్ అంటే మనకి యాస వల్ల దేనివల్ల మరి ఎందుకు సెట్ అవ్వాల. అదే టైంకి కలర్ ఫోటో కూడా జరుగుతుంది అనమాట, సో పూర్తి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓకే, ఆడిషన్లో మిస్ అయింది. ఆడిషన్ చేశారు కదా యాక్చువల్గా? ఆడిషన్ చేశాను సార్, 2-3 ఆడిషన్లు చేశాను. సుకుమార్ కలిసారా? కలిసాను సార్ ఆడిషన్లో. ఆడిషన్ ముందు ఆయన మాట్లాడారు. ఓకే, అప్పటికి మజిలీ వచ్చింది. అదేలే, ఇప్పుడైతే మరి ఎట్లా ఉండేదేమో కానీ ఆయన మాట్లాడతారు సార్. ఇప్పుడు ప్రసన్నవదనం సుకుమార్ సార్ వాళ్ళ అసోసియేట్ డైరెక్టర్. ఓకే, ఆయన క్లాప్ కొట్టారు సుకుమార్ సారే. చాలా బాగా మాట్లాడతారు సార్ ఆయన. చాలా అది తప్పిపోయినా మీరు తర్వాత హీరో అయ్యారు. సో రేపు మరి ఏం జరుగుతుందో ఎవరో చెప్పలేము కదా. అదే, సో మీరు అంటే ఆబ్వియస్లీ సుహాస్ ఈరోజు మంచి పర్ఫార్మర్ అని పేరు వచ్చిన తర్వాత పెద్ద డైరెక్టర్ల నుంచి కూడా మీకు మంచి పాత్రలు వచ్చే అవకాశం ఉంది కదా. అంటే హీరోనే చేయాలి అట్లా అని అనుకున్నారా, లేకపోతే? మంచి క్యారెక్టర్స్ డెఫినెట్గా చేయాలని ఉంటుంది సార్, బట్ నేను అంటే బాగా ఇంపార్టెన్స్ ఉంటే తప్ప చేయకూడదని సార్. సపోజ్ ఇప్పుడే పుష్ప ఉంది, అలాంటి క్యారెక్టర్ వస్తే చేస్తారా?
అంటే అడగరు సార్. ఇంకా అడగరు అంటారా? అంటే హీరో అయిపోయాడు కదా ఇక మంచి క్యారెక్టర్లు ఉంటేనే పిలుస్తారు సార్. వాళ్ళు కూడా మంచివే చేయని వాళ్ళే చెప్తూ ఉంటారు సార్. అవును. సో మంచి ఉంటేనే పిలుస్తారు వాళ్ళు కూడా. ఓకే. మీరు కూడా మీలో కూడా ఒక రైటర్ ఉన్నాడు కదా? అయ్యో సార్, నాకు ఉంది సార్, డైరెక్టర్ అవుదాం ఉంది, కానీ మా డైరెక్టర్ని చూస్తుంటే యాక్టింగ్ బెస్ట్ కదా అనిపిస్తుంది. ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ అవి చేసి ఉన్నారు కదా? ఉంది సార్, మీరు కథలు ఉన్నాయి. మీ సొంత కథలు రాసుకుంటాను ఇప్పుడు ఎవరికి తెలియదు అంతే. ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు. అసలు తెలియదు సార్. ఇంట్లో అంటే వైఫ్కి తెలిసిద్ది, బట్ దాన్ని డెవలప్ చేసే అంత టైం లేదు. ఓకే. కానీ ఎప్పుడో ఏదో ఫ్యూచర్లో అయితే చేయాలి సార్, ఒకటి చెయ్యాలని ఉంది. చేస్తే మీ కథతోనే చేస్తారు అంతేగా? నాకు కథ చెప్తే నాని అని పెట్టుకుని చేయాలని డ్రీమ్, కోరిక. తనని డైరెక్ట్ చేయాలని. సూపర్. ఓకే. నాని హీరోగా, సుహాస్ కథా దర్శకత్వం, స్క్రీన్ ప్లే కూడా కథా స్క్రీన్ ప్లే మొత్తం చేస్తే చేయాలని. బట్ డైలాగ్ వర్షన్ సహా అన్ని 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 ఓకే. బట్ ఇప్పుడు పరిస్థితుల్లో దర్శకత్వం అన్ని అసలు రైటింగ్ సైడ్ నుంచి అన్ని అనుకున్నాను, కానీ ఏమో సార్ తెలియదు ఎందుకు నానితోనే చేయాలని. అంటే ఏమో సార్, నేను అనుకున్నప్పుడు ఫస్ట్ అదే పేరు అనుకున్నారా? తనకి ఆల్రెడీ న్యాచురల్ స్టార్ అని అతన్ని పిలుస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇప్పుడు న్యాచురల్ ఆర్టిస్ట్ అంటున్నారు మిమ్మల్ని కూడా. సరిపోతుంది కదా అనుకుంటారు. లేదు సార్, బట్ ఇప్పుడు నాకు తెలిసి కుదరదేమో అనుకుంటున్నాను సార్. బట్ చెయ్యాలని అయితే ఉంది, కానీ బట్ ఎప్పటికి వీలవుతుందో ఏంటో. ఎప్పుడన్నా అన్నారా ఆయనతో? ఎప్పుడన్నా అన్నారా ఏంటి ఆల్రెడీ మీతో చేస్తాను సినిమాని? అనలేదు సార్, అనలేదు. చెప్పండి సార్, అసలు ఎందుకు అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు అది ఎప్పుడు అవుతుందో తెలియదు కదా. రైట్ అండి. ఇంకా ఏంటి మీకు అంటే ఏమన్నా ఒక ఎలాంటి గొప్ప గొప్ప పర్ఫార్మెన్స్లు తెర మీద చూసినప్పుడు కమల్ హాసన్ గారు చేసినవి కానివ్వండి, ఈవెన్ వెంకటేష్ గారు చేసినవి, ఇప్పుడు మన కథానాయకులు ఎవరైతే ఉన్నారో చాలా చాలా మంచి మంచి పాత్రలు చేశారు. అలాంటి పాత్ర ఏదైనా సరే మిమ్మల్ని బాగా కదిలించినటువంటి పాత్ర, ఇది కూడా నేను ఇటువంటి పాత్ర చేయాలని ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పుడంటే నచ్చుతాయి సార్ చాలా, కానీ డ్రీమ్ రోల్స్ లాంటి అలా ఏమీ లేవు సార్. అంటే వచ్చిన దాన్నే న్యాయం చేద్దామని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు. ఓకే. మనం అనుకుని అది చేద్దామని రాయిపించినా అంత ఆర్టిఫిషియల్గా వస్తుంది. సో దర్శకుడు ఏం రాసుకున్నాడో దానికి న్యాయం చేయగలిగితే చాలు, అయ్యే మంచి క్యారెక్టర్స్ అవుతాయని నమ్ముతాను సార్. ఓకే. సో ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో ఇప్పటికి 3 సినిమాలు అయిపోయినాయి సార్. ఇంకా 3 స్టార్ట్ అవ్వాల్సినవి ఉన్నాయి. 2 ఏమో, ఒకటి పూర్తిగా అయిపోయింది ప్రసన్నవాదనం, 2 ఏమో 50-50 అయినాయి. ఇంకా 3 స్టార్ట్ అవ్వాలి. అవి కూడా ఈ సంవత్సరం స్టార్ట్ అయిపోతాయా? స్టార్ట్ చేసేయాలి సార్. నేను ఈ సంవత్సరం కంప్లీట్ చేసేద్దామని. ఓకే. చాలా ఫాస్ట్గానే చేసేస్తున్నాం, బట్ చూడాలి సార్. వీళ్ళంత తొందరగా ఎక్కువ సినిమాలు చేసేసి, అంటే ఓటీటీ వచ్చిన తర్వాత జనాల యొక్క పర్స్పెక్టివ్, వాళ్ళ అభిరుచులు మారినాయి కదా, టేస్టులు కూడా మారిపోతూ వస్తున్నాయి. థ్రిల్లర్లు ఎక్కువ అక్కడ ఓటీటీలో మనం చూస్తే ఎక్కువ థ్రిల్లర్లు కనిపిస్తాయి. సో మీకు కూడా అలా ఏదైనా ఉందా అంటే ఒక మంచి థ్రిల్లర్ మూవీ మనం చేయాలి అని చెప్పేసి? థ్రిల్లర్ ఇప్పుడు ప్రసన్నవదనం అన్నారు. ఓకే. జనరల్గా నాకు డ్రామాస్ ఎక్కువ ఇష్టం సార్. నాకు పర్సనల్గా నేను ఎక్కువ డ్రామాస్ చూస్తాను. ఓకే. థ్రిల్లర్స్ నేను చూడలేను, బట్ నేను డ్రామాస్ అంటే మనకి ఏది రొమాంటిక్ డ్రామాస్ అనుకోవచ్చా, ఫ్యామిలీ డ్రామా? ఇప్పుడు ఏప్రిల్ 1 విడుదల నా ఫేవరెట్ సినిమా సార్. ఓకే. అలాంటి సినిమాలు ఇష్టం సార్. ఓకే. అది నాకు చాలా ఫేవరెట్. అది కొంచెం క్రైమ్ డ్రామా అది. అవును, ఏప్రిల్ 1. అవును. ఫెంటాస్టిక్ రైటింగ్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్, డైరెక్షన్ అన్నీ సార్ సూపర్. అవును. ఎంత అంటే అంత ఇష్టం నాకు ఆ సినిమా అంటే. ఓకే సార్. డైరెక్టర్స్ మీకు మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఏమని చెప్తారు? నాకు పూరి సార్ అంటే ప్రాణం సార్. అసలు చాలా పిచ్చి ఆయన అంటే మొదటి నుంచి. అసలు చాలా అంటే చాలా ఇష్టం సార్. ఓకే. ఆయన బాబు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ భయంకరంగా పడిపోతుంది అసలు. ఆయన పాడ్కాస్ట్లు వింటున్నప్పుడు కూడా అన్నీ ఫాలో అవుతుంటారు పాడ్కాస్ట్లు? నేను చాలా వేరే వచ్చిందంటే ఫస్ట్ వినాల్సింది అది. చాలా ఇష్టం. ఇంకా నా బ్యాచ్ అందరికి కూడా అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట ఆయన మీద లవ్. ఓకే. ఆయన డైరెక్షన్లో చేయాలని ఒకటి అది ఎలాగో ఉంటుంది సార్, బట్ చెప్పకూడదు కదా, ఇది ఎందుకు అంటారు కాబట్టి. నాకంటే
చాయ్ బిస్కెట్ టైమ్స్లో ప్రమోషన్స్ టైంలో కలిసేవాళ్ళం సార్ ఆయన. ఓకే. నేను ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తాను, జస్ట్ ఆయన దగ్గర కూర్చుంటే చాలన్నట్టు ఉంటుంది అనమాట. అంటే మామూలుగా అన్ని సినిమాలు ఆయన తీసిన సినిమాలన్నీ ఇష్టమేనా, లేకపోతే ప్రధానంగా ఏ సినిమా చూసి మీరంటే ఆయనకు బాగా ఇష్టం ఏర్పడింది? ఫస్ట్ నుంచి సార్ అంటే ఇప్పుడు అమ్మ నాన్న తమిళ అమ్మాయి నుంచి కానీ అన్నీ సార్, అంటే ఒకటని లేదు సార్, ఆయన అన్ని సినిమాలు అన్ని డైలాగులు. హీరో అదే పోకిరి కూడా ఉంది అందులో, ఆయన తీసిన వాటిలో బిజినెస్ మ్యాన్ పోకిరి రెండు ఉన్నాయి. బాగుంటాయి, ఇష్టం సార్ ఆయన సినిమాలో, బయట పర్సనల్గా ఇష్టం. అవునా? పర్సనల్గా కూడా కలిసాం మేము చాయ్ బిస్కెట్లో ఉన్నప్పుడు ఆయన్ని ఆఫీస్లో. చాలా బాగా మాట్లాడతారు, చాలా నేర్పిస్తారు. ఓకే. హీరో అయిన తర్వాత కలిసారా? లేదు సార్, కలవలేదు. ఓకే. కాకపోతే వాళ్ళు పిల్లలిద్దరు, ఆకాష్ గారు కానీ తను కానీ, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఉంటారు సార్, మాట్లాడుతూ ఉంటారు. ఆకాష్ గారు ఎప్పుడు కలిసినా మాట్లాడతాను. అవునా? ఓకే. వాళ్ళు అసలు చాలా బాగా మాట్లాడతారు సార్. మా ఫాదర్ ఇది అన్నట్టు అసలు ఉండదు వాళ్ళకి. తను కూడా, ఆకాష్ కూడా చాలా, అవును సార్, చాలా డౌన్ టు ఎర్త్ గానే ఉంటాడు. అవును అవును. అబ్బాయి చిన్నప్పటి నుంచి అట్లా అలాగే ఉన్నాడు అబ్బాయి, అలాగే. మా ఫాదర్ ఇది అన్నట్టు ఏం ఉండదు సార్ వాళ్ళకి, చాలా గ్రేట్. సినిమా అంటే పిచ్చి అబ్బాయికి చిన్నప్పటి నుంచే. అవును. అదే అందుకంటే దీని మీద ఎక్కువ ధ్యాస, సినిమా మీద ధ్యాస అబ్బాయికి. మేము కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కదా అబ్బాయి, చిన్నతనం నుంచి. రైట్. చాలా అంటే ఆ జర్నీ ఏదైతే ఉందో మీది చాలా క్యూట్ జర్నీ అని చెప్పాలి. సో ఒక అబ్బాయి, విజయవాడ అబ్బాయి ఇక్కడికి వచ్చి సినిమాల్లో ఒక షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటూ ఇలా ఈరోజు అంటే తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అవన్నీ చేసేస్తున్నాడు. ఇప్పుడు చేసేస్తూ హీరోగా అయిపోయి ఈరోజు మమ్మల్ని ఎట్లా అంటే ప్రేక్షకులకి ఒక మంచి సినిమాను అందించడమే కాకుండా మంచి పర్ఫార్మెన్స్లు ఇస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. సో అందుకు మీకు కంగ్రాచులేషన్ చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సబ్జెక్టులు, మంచి మంచి పాత్రలతోటి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి, థ్యాంక్ యూ సార్, మంచి పేరు సంపాదించుకోవాలని. థ్యాంక్ యూ సో సార్. హీరోగా అని చెప్పను, బట్ ఆర్టిస్ట్గా సుహాస్ ది బెస్ట్ అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. థ్యాంక్ యూ సార్.